షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనము. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవను వచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. యాషోమిస్సేవారు మరి ఆయన సువార్త ప్రకటిస్తుంటుండగా శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వచ్చి ఆయనను ప్రతి చోట అడుగడుగున ఆయన పరిశోధించడానికి, పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యా, ఏంటి మీరు పాపుల మధ్యలో ఉంటున్నారు, సుంకర్ల మధ్యలో ఉంటున్నారు, వారికి సువార్త ప్రకటిస్తున్నారంటే, అవును, 100 మంది నీతిమంతులుగా మీరు అనుకుంటూ, నీతిమంతులుగా ఎంచబడుతూ మీరు వేషధారులుగా ఉన్నారు. కానీ మారు మనస్సు అవసరమై ఉన్న ఒక్క పాపి విషయంలో పరలోకంలో కలుగు సంతోషం గొప్పది. వైద్యులు ఎవరికి అవసరము? రోగులకే కదా. ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు కదా. అదే రీతిగా మారు మనస్సు ఎవరికి అవసరము? పాపులకు అవసరము. బిడ్డలారా, దీనులు ఎవరైతే దీనులై ఆ యొక్క తమ విషయంలో తన దీన మనసుతో వారు ప్రార్థన చేస్తారో, నేను పాపిని ఒప్పుకుంటారో, వారిని క్షమించడానికి నేను వచ్చాను, ఎందుకనగా బాప్తిసం ఇచ్చి యోహాను గారు వారికి బాప్తిసం ఇస్తూ వచ్చారు మారు మనసు నిమిత్తమై. అయినా వారు మారు మనసు పొందుకున్నట్టుగా వారు బాప్తిసం పొందుకున్నారు, కానీ వారి హృదయాలలో మారు మనసు లేదు, వారి అంతరంగాలలో లేదు. మేము ఇజ్రాయేలులము, మేము గనులము, మేము యూదులము. అదే రీతిగా బిడ్డలారా, ఎక్కడైనా మనము విశ్వాస గృహాలలో జన్మించిన వారులారా, మీ తల్లిదండ్రులు, మీ పితరులు మరి విశ్వాసులై కొన్ని తరాల నుంచి ఒక గొప్ప సేవకుల కుటుంబంలో నువ్వు జన్మించి ఉండొచ్చు, గొప్ప ఉన్నతమైన భక్తిగల కుటుంబం నువ్వు జన్మించవచ్చు. కానీ నీకు నిజంగా వ్యక్తిగతంగా మారు మనసు ఉన్నదా? చాలామంది ఏమనుకుంటారంటే, నాకు గర్వం లేదు, నేను చాలా దీనుని అనుకుంటున్నారు. నువ్వు ఒకసారి నిన్ను పరీక్షించుకుంటే నువ్వు గర్విష్టివా కాదని నీకు అర్థమవుతుంది. బిడ్డలారా, నీ పక్క ఉన్న వారిని, నీ ఆఫీసులో ఉన్న వారిని, లేక నీ కొలీగ్స్ని కానీ, నీ యొక్క క్లాస్మేట్స్ని కానీ, నీ ఇంటి పొరుగు వారిని కానీ, నీ బంధువులను కానీ, రక్త సంబంధికులు వారందరినీ పోల్చుకొని నువ్వు పరీక్షించుకో. నేను వారందరికన్నా తక్కువ వాడను అన్ని విషయాల్లో అనుకున్నావు అనుకో, నీలో గర్వం లేనట్టే. నువ్వు నిజంగా మారు మనసు తగిన ఫలము పొందుకుంటావు. మారు మనసు పొందుకోవడం అంటే మన యొక్క బాహ్య స్థితి చంపబడాలి, ఈ బాహ్య పురుషుడు చంపబడాలి. ఈ యొక్క మనం నేను అనేది, నేను గొప్ప కుటుంబంలో వచ్చాను, గొప్ప వంశం నుంచి వచ్చాను, గొప్ప చదువులు చదివాను, గొప్ప ఉద్యోగం చేస్తున్నాను, ఇవన్నీ కాదు బిడ్డలారా. ఆయన చూస్తున్నది నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందుకొని మారు మనసు తగిన ఫలమును అనుభవించి అనేకులకు దీవించబడడానికి నువ్వు కారకురాలు అవ్వాలి. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, పాపులకే పిలవడానికి వచ్చారు, మీరు పాపులకే మారు మనసు కలిగించడానికి వచ్చారు నాయన. మరి రోగులకే వైద్యుడు అవసరం, మీరు పరమ వైద్యుడిగా వచ్చారు మమ్మల్ని స్వస్థపరచడానికి, మీరు మారు మనసు అనుగ్రహించడానికి కొరకు పాపులైన మమ్మల్ని పిలవడానికి వచ్చినారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు తరతరములు నిలిచి ఉండును గాక. ఆమేన్.